హైదరాబాద్ పాత బస్తీలో పాత భవనాల నీడల్లో సన్నని వీధుల్లో కమ్ముకున్న చీకటిలో షాడో మ్యాన్ అనే ఒక భయంకరమైన పుకారు మొదలైంది. ఎవరో రాత్రిపూట వచ్చి మన పూర్వ రహస్యాలు బయటపెడతారని విన్నాను. నేను కృష్ణ, ఒక జర్నలిస్టుని. స్థానిక కథలంటే నాకు చాలా ఆసక్తి. నిజం చెప్పాలంటే నా కెరీర్ కూడా ఇలాంటి కథల వల్లే మొదలైంది. చార్మినార్ దగ్గర రాము అనే టీ కొట్టువాణ్ణి కలిశాను. వాడు భయంతో వణికిపోతూ ఎవరో వచ్చి వాడి పాత పాపం గురించి చెప్పారని అన్నాడు. 20 ఏళ్ల క్రితం డబ్బుల్లేక ఒక గుడిలో దొంగతనం చేశాడట. తాను ఖచ్చితంగా ఎంత దొంగిలించాడో, గుడి పేరు ఏమిటో కూడా చెప్పాడట. రాము ఎవరికీ చెప్పని రహస్యం అది. ఆ రోజు రాము కళ్లల్లో చూసిన భయం నన్ను కదిలించింది. నాకు ఆశ్చర్యంగా, భయంగా అనిపించింది. అసలు ఏమి జరుగుతోందో తెలుసుకోవాలనిపించింది. రాత్రుళ్ళు పాతబస్తీలో తిరిగాను. చాలామందిని కలిశాను. అందరూ ఇలాంటి కథలే చెప్పారు. ఎవరో వాళ్ల పాత రహస్యాలు చెప్పారని. నా పరిశోధనలో ఒక విషయం తెలిసింది. సైలెంట్ స్క్రీన్స్ అనే ఒక టెక్ కంపెనీ ఏఐతో ప్రయోగాలు చేస్తోందని, మన పాత రహస్యాలు బయటపెట్టి మనుషుల్ని మార్చాలని చూస్తోందని తెలిసింది. ఈ కంపెనీ గురించి తెలుసుకుంటుంటే నాకు ఒళ్ళు జలధరించింది. వాళ్ళు చేస్తున్న ప్రయోగాలు చాలా ప్రమాదకరమైనవి. ముఖ్యంగా వాళ్ళు డీప్ ఫేక్ టెక్నాలజీని వాడుతున్నారని తెలిసింది. ఒకరోజు రాత్రి నేను ఆఫీస్ నుండి ఇంటికి వస్తుండగా షాడో మ్యాన్ నా చెవిలో గుసగుసలాడాడు. నేను ఉద్యోగం కోసం ఒక అబద్ధం చెప్పానని. కాని అది నేను చెప్పిన అబద్ధం కాదు. నేను ఎప్పుడూ చేయని తప్పును నాపై వేశాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఇది కేవలం రహస్యాలు బయటపెట్టడం మాత్రమే కాదు, ఎవరినో ఇరికించాలని చూస్తున్నారు. నా పరువు తీయాలని చూస్తున్నారు. నా కెరీర్ను నాశనం చెయ్యాలని చూస్తున్నారు. అంతేకాదు, నా అపార్ట్మెంట్లో ఒక హత్య జరుగుతుందని, ఒక అమ్మాయి కత్తితో చంపుతుందని సమయంతో సహా చెప్పాడు. భయంతో నేను ఇంటికి పరిగెత్తాను. తలుపులు, కిటికీలు మూసి రాత్రంతా మేల్కొని ఉన్నాను. సరిగ్గా చెప్పిన సమయానికి ఒక అమ్మాయి వచ్చింది. కాని నన్ను చంపడానికి కాదు, సహాయం అడగడానికి. ఆమె పేరు ప్రియా. షాడో మ్యాన్ ఆమెను కూడా ఇరికించాడని తెలిసింది. ఆమె ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, సైలెంట్ స్క్రీన్స్లో పనిచేస్తుంది. ఆమె దగ్గర కొన్ని ఆధారాలున్నాయి. షాడో మ్యాన్ ఒక ఏఐ ప్రోగ్రాం కాదని, ఒక మనిషి అని ఆమె చెప్పింది. తరువాత నేను ఎక్కడ ఉన్నా గుసగుసలు వినపడటం మొదలయ్యింది. అది కేవలం మనుషుల ద్వారానే కాదు, టెక్నాలజీ ద్వారా కూడా జరుగుతోందని అర్థమయ్యింది. నా ఫోన్, ల్యాప్టాప్ అన్నీ హ్యాక్ అయ్యాయి. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా షాడో మ్యాన్ ప్రభావానికి గురయ్యారు. నేను భయపడ్డాను. పిచ్చివాణ్ణవుతున్నానేమో అనిపించింది. ఒంటరిగా పోరాడుతున్నట్టు అనిపించింది. ప్రియా సహాయంతో మూసీ నది దగ్గర ఒక పాడుబడిన భవనానికి వెళ్లాను. అక్కడ చాలామంది ఇలాంటి బాధితులున్నారు. వాళ్ళు ఒక రహస్య సమూహంలో ఉన్నారని, షాడో మ్యాన్ బాధితుల కోసం పనిచేస్తున్నారని తెలిసింది. ఆ సమూహంలో నేను ఇంతకుముందు కలిసిన రాము కూడా ఉన్నాడు. అతను బాధితుడు కాదు, దీని వెనుక ఉన్నవాళ్లలో ఒకడు అని తెలిసింది. రాము ఒకప్పుడు సైలెంట్ స్క్రీన్స్లో అసిస్టెంట్గా పనిచేశాడు. కానీ వాళ్ల మోసాలు తెలుసుకుని బయటికి వచ్చాడు. ఇప్పుడు వాళ్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. అయితే రాము చెప్పిన ఒక విషయం నన్ను షాక్కి గురిచేసింది. షాడో మ్యాన్ అనేది కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక నెట్వర్క్ అని. చాలామంది కలిసి ఈ పని చేస్తున్నారని చెప్పాడు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నిజమేమిటో తెలుసుకోవాలని. ప్రియా, రాము సహాయంతో సైలెంట్ స్క్రీన్స్ హెడ్ క్వార్టర్స్కి వెళ్లాను. అక్కడ తెలిసింది, షాడో మ్యాన్ అనేది ఒక ఏఐ ప్రోగ్రాం కాదు, ఆ కంపెనీ సీఈఓ విక్రమ్ నడిపిస్తున్న ఒక నెట్వర్క్ అని తెలిసింది. విక్రమ్ తన పాత శత్రువులపై పగ తీర్చుకోవడానికి ఈ ప్లాన్ వేశాడు. అతను ఒక సైకో అని నాకర్థమైంది. అతను డీఫేక్ టెక్నాలజీని వాడుకుని ప్రజల పరువు తీస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. చివరికి ఒక భయంకరమైన పోరాటం తరువాత విక్రమును పట్టుకున్నాము. రాము కూడా తన తప్పు తెలుసుకుని పోలీసులకు లొంగిపోయాడు. ప్రియా, నేను కలిసి ఈ విషయం గురించి ఒక ఆర్టికల్ రాశాము. అది పెద్ద సంచలనమైంది. ఆ రాత్రి చార్మినార్ వీధులు భయానికి కాకుండా నిజానికి, న్యాయానికి ఒక గుర్తుగా నిలిచాయి. నక్షత్రాల కింద నగరం ఒక కొత్త ప్రారంభానికి సిద్ధంగా ఉంది. కానీ నా మనసులో ఒక సందేహం మాత్రం అలాగే ఉంది. షాడో మ్యాన్ నెట్వర్క్లో విక్రమ్ ఒక్కడే ఉన్నాడా, లేక ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇదండి నా కథ. నేను కృష్ణని, సైనింగ్ ఆఫ్.